ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పూర్వ సామెత ప్రస్తుత కాలమాన పరిస్థితులలో అనారోగ్యమే మహాభోగం అదే అందరికీ ఆమోదయోగ్యం అన్నట్లుగా తయారైంది. అదే ఆధునికత అనుకుంటున్న సమాజం. పూర్వం పిల్లల స్కూళ్లు ఇంటికి నడిచి వెళ్లేంత దూరంలో ఉండేవి. అమ్మ పిల్లల్ని ఉదయాన్నే నిద్రలేపి బ్రష్ చేయించి కడుపునిండా ఒక గ్లాసుడు కమ్మని గోరువెచ్చని స్వచ్ఛమైన ఆవు లేక గేదె పాలు త్రాగించి కాలకృత్యాలనంతరం స్నానం చేయించి దుస్తులు వేసి పెరుగొన్నం, పోషక విలువలతో బలాన్ని చురుకుదనాన్ని పెంచే తినిపించి స్కూళ్లకి పంపించేవారు. ఇంటర్వెల్ సమయాలలో గేట్ వద్ద అమ్మే పప్పు ఉండలు, నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, మామిడి తాండ్ర, తాటి తాండ్ర, ఉసిరికాయలు లాంటి చిరు పదార్థాలు తినేవారు. ఇలాంటి వాటి వలన బాగా ఆకలివేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తల్లి వండిన ఆకుకూరలు, పప్పు కాయగూరలు, గుడ్డు, చేప, మాంసం వంటి బలమైన ఆహారాన్ని తిని మళ్లీ స్కూలుకి వెళ్లేవారు. దూరంగా ఉండే స్కూళ్లకి వెళ్లే పిల్లలు లంచ్ క్యారేజ్ 2 లేక 3 బాక్సులు తీసుకెళ్లి పూర్తిగా, బాధ్యతగా తినేవారు. సాయంత్రం 4 అవ్వగానే ఇంటికి చేరుకుని అమ్మ ప్రేమతో డబ్బాల్లో నింపిన పిండివంటలు, మినప సున్ని ఉండలు, లడ్డులు, పూతరేకులు, జంతికలు, చెగోడీలు, మురుకులు, కారపూస పళ్లెములో పెట్టి ఇస్తే కడుపునిండా తిని ఆడుకునేవారు. ఇంటికి వచ్చింతర్వాత స్నానం చేసి హోంవర్క్ చేసుకుని చదువుకునేవారు. రాత్రి అందరూ కలిసి మంచి కూరలు, అప్పడాలు, వడియాలు, రసము, మజ్జిగ వంటి ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తినేవారు. తర్వాత ఆరుబయట అందరూ పడుకుని విజ్ఞానవంతమైన కథలు, కబుర్లు అమ్మ, నాన్న చెబుతుంటే పిల్లలు వింటూ నిద్రలోకి జారుకునేవారు. మంచిని ప్రేరేపించే కథలు వినడం వలన మంచి మంచి ఆలోచనలతో భవిష్యత్ గురించి కలలు కనేవారు. పాశ్చాత్య ఆహార పద్ధతులు అలవర్చుకుని ఒకరిని చూసి మరియొకరు అదేవిధంగా జీవించాలని అనుకుంటున్న రోజులివి. పిల్లలు, పెద్దలు ఉదయం లేవగానే టీవీ కార్టూన్లు, సెల్ ఫోన్ మెసేజులు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్టులతో దినచర్య ప్రారంభం అవుతుంది. ఏమి తింటున్నామో ఎలా తింటున్నామో రుచి తెలియకుండా తినడం వలన తినేది ఆస్వాదించలేక వంట పట్టకుండా తింటున్నారు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు బిస్కెట్లు, కురుకురే, చాకోలెట్లు, కేకులు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ అలవాటు చేయడం వలన పిల్లలు సమయానికి సరిగా భోజనం చేయలేకపోతున్నారు. బ్రేక్ టైంలో కూడా ఇవన్నీ తినడం వలన మధ్యాహ్నము తెచ్చుకున్న భోజనం సరిగ్గా తినలేక క్యారేజ్ ఇంటికి రిటర్న్ తెస్తున్నారు. 6 సంవత్సరాల నుంచి పెద్దవారి వరకు రోడ్ సైడ్ ఉండే బళ్లమీద లభించే అపరిశుభ్రమైన చాట్, పానీపూరి, నూడిల్స్, పకోడీలు, బజ్జీలు, బిర్యానీలు తినడం ద్వారా వాటిపై పడే దుమ్ము ధూళి, ఈగలు, దోమలు బాక్టీరియా యుక్తమైన శరీరానికి హాని కలిగించే వాటిని ఆహారంగా తీసుకోవడం వలన ప్రాణాంతకమైన అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉద్యోగం చేసే మహిళలకు వంట చేయడానికి కుదరక కర్రీ పాయింట్ల మీద ఆధారపడి అనారోగ్యాన్ని కావాలని కొని తెచ్చుకుంటున్నారు. అమ్మే చోట మాత్రమే పరిశుభ్రంగా ఉంటుంది, కానీ తయారీ కేంద్రాలని పరీక్షిస్తే వాటి నాణ్యత, శుభ్రత మనకి తెలుస్తుంది. జంక్ ఫుడ్ల వలన పిల్లలు హైపరాక్టివ్గా అయి అనేక రకాల సమస్యలకి కారణమవుతోంది. రైతులు పొలాలలో పనిచేసేవాళ్లు, కూలిపని, సిమెంట్ పని కంపెనీలలో పనిచేసేవాళ్లు, ఇలాంటి వాళ్లంతా పూర్వం గంజన్నం, అంబలి, జొన్నన్నం, గంటి అన్నం ఉదయాన్నే తిని ఎంతో శక్తితో ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా పనిచేసుకునేవారు. నేలతల్లి ప్రకృతి మనకు కాలానుగుణంగా ఇస్తున్న అమృతం లాంటి సంపద అయిన శనక్కాయలు, జామపళ్ళు, సపోటా పళ్ళు, అరటి పళ్ళు, బొప్పాయి పళ్ళు, నేరేడు పళ్ళు, ఈత పళ్ళు, తాటి ముంజులు, తేగలు, కర్రపెండలం, పుచ్చకాయలు, మామిడిపళ్ళు, సీతాఫలాలు వంటివి తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. పట్టణాలకు వలస వచ్చి వాళ్లు కూడా వారి ఆహారం మరచి ఉదయాన్నే సమోసాలు, టీ, బిర్యానీ, నూడిల్స్ ఇలాంటి వాటి మీద మక్కువ చూపించి వారి ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. శరీరంలో ఉండే విటమిన్ల, మినరల్, ప్రోటీన్ల లోపాలను మందులతోనే కాకుండా సరియైన ఆహార పదార్థాల వలన తగ్గించుకోవచ్చును అనే విషయాన్ని పట్టించుకోకుండా కేవలం మందుల మీదనే ఆధారపడుతున్నారు. అదే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కి కారణం అయి ఇతర అనారోగ్యాలకి దారి తీస్తోంది. విటమిన్ లోపం వ్యాధులు. విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. వ్యాధి వివరాలు. విటమిన్ ఏ, వైటామిన్ ఏ. నైట్ బ్లైండ్నెస్, రాత్రి చూపు లేకపోవడం, చీకట్లో చూడలేకపోవడం, కంటి పొరల క్షీణత.
విటమిన్ బి1 థయామైన్. బెరిబెరి, బెరైబెరి. నరులు, గుండె సంబంధిత సమస్యలు. విటమిన్ బి2 రైబోఫ్లేవిన్. చర్మ సమస్యలు, పెదవులు పగలడం, నోటిలో పుండు, పెదాలు పొడిబారడం. విటమిన్ బి3 నియాసిన్. పెల్లెగ్రా, పెల్లాగ్రా. చర్మం మానవకుండా ఉండటం, డైరియా, మానసిక కలవరం. విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్. అండాశయ సమస్యలు, గర్భిణుల్లో పిండ అభివృద్ధిలో లోపం. రక్తహీనత, గర్భాశయంలో పిండ అభివృద్ధి లోపం. విటమిన్ బి12 మెగాలోబ్లాస్టిక్ అనీమియా. రక్తహీనత, నాడీ సంబంధిత సమస్యలు. విటమిన్ సి స్కర్వీ. రక్తస్రావం, మడమలు బలహీనత, మౌత్లో పుండు. విటమిన్ డి రికెట్స్ పిల్లల్లో, ఆస్టియోమలేసియా పెద్దల్లో. ఎముకలు బలహీనమవడం. విటమిన్ ఇ నరు, మసిల్ సమస్యలు. అలసట, బలహీనత. విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో లోపం. గాయాలు పడినప్పుడు ఎక్కువగా రక్తస్రావం కావడం. విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు, వాటిని నివారించడానికి అవసరమైన పండ్లు, కూరగాయలు. విటమిన్ పేరు. లోపం వల్ల వచ్చే వ్యాధి. అవసరమైన పండ్లు, కూరగాయలు. విటమిన్ ఏ రాత్రి చూపు తగ్గడం, చర్మ సమస్యలు. క్యారెట్, గుమ్మడికాయ, పుచ్చకాయ, మామిడికాయ, కొవ్వుగల పాలకూర, గోంగూర, టమోటా. విటమిన్ బి1 థయామిన్. బెరిబెరి. ధాన్యాలు, పప్పులు, బీన్స్, కంద. విటమిన్ బి2 రిబోఫ్లావిన్. నోటి గాయాలు, తల నొప్పి. పాలకూర, మొలకలు, బాదం, గుడ్లు, పాలు. విటమిన్ బి3 నియాసిన్. పెలాగ్రా, చర్మం, జీర్ణ సమస్యలు. మొక్కజొన్న, చేపలు, గింజలు, మామిడి, చింతకాయ, ధాన్యాలు. విటమిన్ బి12 రక్తహీనత, నీరసం. పాలు, గుడ్లు, మాంసాహారం, జున్ను, పెరుగు, మష్రూమ్, సోయా. విటమిన్ సి స్కర్వీ, గాయాలు వేగంగా మానకపోవడం. నిమ్మ, ముసంబి, ఉసిరికాయ, కమలాపండు, జామ, టమాటా. విటమిన్ డి ఎముకలు బలహీనపడటం, రికెట్స్. సూర్యకాంతి, గుడ్లు, చేపలు, పాలు, నువ్వుపప్పు, మునగాకు, బేబీకార్న్, రాగులు, మొక్కజొన్న. విటమిన్ ఇ చర్మం, కంటి సమస్యలు. బాదం, అంగుర, ఆకుకూరలు, పొట్టు దినుసులు, అవిసె గింజలు, స్వీట్ కార్న్. విటమిన్ కె రక్తం గడ్డకట్టకపోవడం. ఆకుకూరలు, బ్రోకోలీ, క్యాబేజీ. పిల్లలు, పెద్దలు వేసవి కాలంలో ఎండకి తట్టుకోలేక నిల్వ కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు తినేస్తారు. అప్పటికి ఉపశమనం అనిపించిన తర్వాత వాటి ప్రభావం చూపిస్తాయి. వాటికి బదులుగా సబ్జా గింజల నీళ్లు, నిమ్మకాయ బెల్లం కలిపిన నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సగ్గుజావా, ఉప్పేసిన గంజి నీళ్లు అలవాటు చేసుకోవాలి. బయటికి వెళ్లే వారికి బాటిల్లో సబ్జాగింజలతో 4 చుక్కల నిమ్మరసం, ఉప్పు, పంచదార కలిపిన నీళ్లు ఇవ్వాలి. ఫ్రిజ్ల బదులు కుండలు అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ముందు తల్లిదండ్రులు అలవాటు చేసుకుని తమ పిల్లలు తప్పనిసరిగా అనుసరించేటట్లుగా చూడవలసిన బాధ్యత ఉంది. ఈ విధంగా ఉండటం వలన కల్తీకి, కలుషిత ఆహారానికి చెక్ పెట్టినట్లు అవుతుంది. తల్లిదండ్రులు మీరెంత బిజీగా ఉన్నా మీ పిల్లల ఆరోగ్యం కన్నా ఏదీ ముఖ్యం కాదు. ఎంతైనా ఇంటి ఆహారం ఇంటి ఆహారమే. ఒక్కసారి ఆరోగ్యం పాడవుతే కొన్ని సమయాలలో వెనక్కి కోలుకోలేము. సో ప్రిఫర్ హోమ్ ఫుడ్, అవాయిడ్ అవుట్సైడ్, రోడ్ సైడ్ ఫుడ్ అండ్ ప్రొటెక్ట్ హెల్త్. వధ్రీ అనంతా లక్ష్మి.